కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. లైవ్లో దూరాన సమీపాన దేశ విదేశాల్లో రాష్ట్రాల్లో ఆలకిస్తున్న నా ప్రియ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక. ఆమేన్. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం కొద్ది నిమిషాలు, నేను కరెక్ట్గా 9 గంటలకు ముగించేస్తాను, మీరేమి ఇబ్బంది పడద్దు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఆమేన్. హృదయాన్ని మీటిన ఎదలోతు చూచిన నీవే ప్రభు, నాలో ధ్యానమై ఉన్నావు, నీవే సదా నాలో జీవమై మిగిలేవు. హృదయాన్ని మీటినా నా దోషనయనం సతతం వెతకేను పాపలోకం. హల్లెలూయా. హృదయాన్ని మీటిన ఎదలోతు చూచిన మనలో కనబడవలసింది ఏమిటి అనంటే, దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులు, దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యము మన హృదయం అనే పలక మీద మనకు ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకాలలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మోషే చనిపోయిన తరువాత యెహోషువతో చెప్తున్నటువంటి మాటల్లో ఈ మాటను మనం ఇప్పుడు చదువుకున్నాం. దీనిలో నేను మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, చివరి మాట, నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఆమేన్. మన ఎదుట మార్గాలు అనేకం ఉంటాయి. చెప్పండి, ఎన్ని ఉంటాయి? అనేకం ఉంటాయి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం అనుకుంటా, ఒకసారి మీరు చూస్తారు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం వినాలి జాగ్రత్తగా. ఒకని మార్గము వాని దృష్టికి అయినను తుదకు అది మరణమునకు చేరును. చూడాలి జాగ్రత్తగా. ఇటు చూస్తే ఒకని మార్గము వాని దృష్టికి ఎలా కనబడుతుంది? ఎవడికి వాడే ఏమనుకుంటాడంటే, నేను యథార్థంగా ఉన్నాను అని నాతో సహా మనం ఏమనుకుంటామంటే, చాలా నేను యథార్థంగా బ్రతుకుతున్నాను అన్నట్లుగా మన ఊహల్లో, తలంపులో, ఆలోచనలు ఒక భ్రమపరుచు ఆత్మ కలిగిస్తాడు. చెప్పండి, ఎవరు కలిగిస్తారు? దావీదు కూడా అలాగే అనుకున్నాడు. ఇంతవరకు కుమారుడు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి దావీదు కూడా తను వెళ్ళుచున్న మార్గము ధర్మశాస్త్ర ప్రకారంగా అది తప్పో రైటో దావీదుకి తెలియదు అంటారా? ఏమంటే ధర్మశాస్త్రంలో ఏముంది? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడా, ముందెట్టి చంపేయమన్నాడా? చెప్పండి. ఏమండి, ముందెట్టి చంపేయమన్నాడా, ప్రేమించమన్నాడా? నీ పొరుగువాని భార్యనైనను, నీ పొరుగువాని దేనినైనాను నువ్వేం చేయకూడదు. మరి ఉరియా భార్యను ఆశించింది కాకుండా ఆ తప్పు ముప్పని తెలిసి ఏదో రకంగా ఆ వ్యభిచారపు మార్గములో ప్రయాణం చేసిన దావీదు దాన్ని కప్పిపెట్టుకోవటానికి ప్రయత్నించి ఇంకా ఎంతో ఘోరమైన దుష్కార్యం, పాపం చేయవలసి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఏ పాపమైనా అది ఘోరము కాకుండా, అది తుదకు మరణానికి నడిపించకుండా ఉండాలి అని అంటే, ఆ పాపాన్ని యేసయ్య ఎదుటకు తీసుకుని వచ్చి యేసయ్య రక్తము చేత కడుగబడి ఆత్మయందు పరిశుద్ధపరచబడటానికి అవకాశము ఉన్నది ఇప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, నీతిమంతుడైన ఉరియా యొక్క రక్తాన్ని చిందించాడు. తర్వాత అంటాడు, నేను మందిరం కట్టేస్తానంటాడు. చెప్పండి, ఏమంటాడంటే, ఒరే బాబు, నువ్వు మందిరం కట్టడం కాదు, ముందు నీ లోపల మందిరం ఏమి ఎలా ఉంది, నీ మనస్సు అనే మందిరం ఎలాగుంది, నీ చేతులు ఎలాగున్నాయి అని అంటే, దేవుడు అంటాడు, అపవిత్రముగా ఉన్నాయి, నువ్వు కట్టడానికి కుదరదు మందిరం. చెప్పండి, ఏమన్నాడండి? మందిరాన్ని నువ్వు కట్టడానికి
కుదరదు అన్నాడు. సైనికుడే ప్రియులారా. అది క్రొత్త నిబంధనలను తీసుకుని వస్తే క్రీస్తు కోసం మనం కూడా సైనికులమే. దేవునికి స్తోత్రం. దండులోనికి వెళ్ళిన తర్వాత మరలా నేను లోకంలోనికి వెళ్ళి లోకంలో ఉంటాను అని అంటే మనందరికి బాగా తెలిసిన వాక్యం. నాగటి మీద చెయ్యి పెట్టి మరలా నేను ఒక్కొక్కసారి లోతు భార్యలాగా మెడ వెనక్కి తిప్పుతాను, వెనక్కి వెళతాను. ఏమండి, నేనేం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అని అంటే అది నీ దృష్టికి కనబడే యథార్థమైన మార్గమే తప్ప అది దేవుని మార్గము కాదు. ఆయన మార్గం ఎలా ఉంటుంది అని అంటే ఇరుగ్గానే ఉంటుంది. చెప్పండి, ఎలా ఉంటుంది? కానీ ఇరుకుగా ఎప్పుడు ఉంటుందంటే నువ్వు ఆయనలో సంపూర్ణంగా లేనప్పుడు ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఆయనలో లీనమై, ఆయన నీ సొంతమై, ఆయన నడిపిస్తున్నటువంటి మార్గాల్లో ఆయన ఆలోచన చెప్పున మనం నడవాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రియులారా, ఆ నీతే దేవుని ఎదుట అధికముగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. నీ స్వనీతిని, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని ఇదే మార్గం, నేను ఎలాగే వెళతాను అని అంటే అది ఎక్కడికి వెళ్తుంది అని చెప్తున్నాడు జ్ఞాని అయిన సొలొమోను అని అంటే, అయినను తొదకు అది మరణమునకు చేరును. నీ దృష్టికి నీ కనబడే మార్గం వంకర మార్గం దేవుని దృష్టిలో. ఆమెన్. అది లోయల్లో ఉన్నటువంటి, ఏమండి, ఎక్కడికో ఉన్నటువంటి గోతులు ఉన్నటువంటి గుంటలు ఉన్నటువంటి మార్గం. కానీ నా యేసయ్య మార్గం తిన్నని మార్గం. ఆమెన్. అంతేకాదు, ఆయన మార్గం ఏంటంటే రాజమార్గం. చెప్పండి, ఏ మార్గం? రాజమార్గములో లేకుండా యవ్వనులు లేకుండా ఈ రోజున ఎక్కడ ఉంటున్నారు అని అంటే ప్రియులరా, సాతాను వేసేటువంటి కబంధ హస్తాల్లోనికి వెళ్ళి అనేకులు, ఇందా కుమారుడు జ్ఞాపకం చేశాడు, అవకాశమున్నా పాపం చేయనటువంటి యేసేపు పరిశుద్ధుడు, జ్యేష్ఠుల్లో శ్రేష్ఠుడుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎటు చూసినా పాపమే. పాపం విషయమై నువ్వు నేను మృతం అవ్వాలి, చావాలి పాపం విషయమై. అప్పుడే దేవునిలో బ్రతకగలం. హల్లెలూయా. పాపం ఎప్పుడు చచ్చిపోదు. పాపం ఎప్పుడు పలకరిస్తూనే ఉంటుంది. పాపం ఎప్పుడు మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. పాపం విషయమై మనమే చనిపోవాలి. చనిపోవటానికి నువ్వు నేను బాప్తిసం తీసుకున్నాం, చచ్చిపోయాం. ఆ రోజున ఇంకా బ్రతుకుచున్నాము అని అంటే ఎక్కడో చింత చచ్చిన పులుపు చావనటువంటి అనుభవాల గుండా మార్గాల్లో మనం ప్రయాణం చేస్తున్నామని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వెందులో వర్ధిల్లాలి? ఆస్తుల్లోనా, అంతస్తుల్లోనా, లేకపోతే సేవలో? ఈ వేటిలోను వర్ధిల్లుతావు అని అంటే నీ మార్గమును నీవు వర్ధిల్ల చేసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు ఎలా ప్రవర్తిస్తామంటే చక్కగా ప్రవర్తించదవు అని చెప్తున్నాడు. చెప్పండి, ఏమని చెప్తున్నాడు? నీ మార్గమును నువ్వు వర్ధిల్ల చేసుకొని నువ్వు చక్కగా ప్రవర్తించదవు. గాయు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. యెహను పత్రికలో, 2వ పత్రికలో మనం చదువుతాము. అక్కడ రాయబడిన మాటలు ఏముంటుందంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు. ఎన్ని విషయాల్లో అంటే నువ్వు మొట్టమొదట నీ ఆత్మలో నువ్వు వర్ధిల్లగలిగితే నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు ఎలా ఉంటావంట? సౌఖ్యముగా, నెమ్మదిగా బ్రతకగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ వర్ధిల్లకుండా ఆత్మీయమైనటువంటి మార్గాల్లో యెహోవా మందిరములో నాటబడిన వారు ఎలా ఉంటారంటండి? దేవుని మందిరములో వర్ధిల్లుచూ ఉందురు అని చెబుతాడు. దేవునికి స్తోత్రం. మనం వర్ధిల్లుచు దేవుని సన్నిధిలో సౌఖ్యంగా ముందుకు కొనసాగాలి అని అంటే నీ మార్గాలన్నిటిలో గుండా నీవు ప్రయాణం చేయకూడదు. ఆయన అన్నాడు, మీ ఎదుట నేను జీవ మార్గమును మరణ మార్గమును పెడుతున్నాను. చెప్పండి, ఏ మార్గం? జీవ మార్గమును మరణ మార్గమును మీ ఎదుట పెట్టుచున్నాను. మీకు ఏది కావాలో మీరు దాని గుండా మీరేం చేయాలి? ప్రయాణము చెయ్యండి. మీ ఇష్టం అది. కానీ అది చివరికి ఎక్కడికి తీసుకొని వెళ్తుందంటే ప్రియులరా, ప్రజలు ఏమనుకుంటున్నారు ఒక్క మాట చెప్పి నేను ముగింపులోకి వస్తాను. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒక్కసారి చదువుతాం. 3వ వచనం కూడా చదువుతాం. యెహోవా, యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖం కలగలేదు. అనేక విషయాల్లో మనుష్యుడు క్షీణించిపోతా ఉన్నాడు. ఆరోగ్యపరంగా కానీ అనేక విధములుగా ఏమైపోతున్నాడండి? క్షీణింప చేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను ఎలా చేసుకున్నారంట?
కఠినముగా చేసుకుని ఉన్నారు. మల్లుటకు ఇంగ్లీష్లో టర్న్ అని ఉంటుంది ఇక్కడ. ఏమండి, అవుటకు వారు ఏం అవ్వట్లేదంటండి, సమ్మతింపరు. నేను ఇట్లనుకొంటిని, వీరి ఎన్నిక లేని వారయ్యుండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులైపోతా ఉన్నారు. చెప్పండి, ఏమైపోతున్నారు? బుద్ధిహీనులై ఉన్నారు. ఎవరి మార్గాన్ని ఎరుగక? వారి సొంత మార్గాలు ఎన్నుకున్నారు, సొంత మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు, వారికి ఇష్టమైనట్లుగా వెళుతున్నారు. కాబట్టి అక్కడ అంటున్నాడు, యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులైపోతా ఉన్నారు. వారి యథార్థత ఎన్ని రకాలుగా దేవుడు ఎన్నెన్నో రకాలుగా శిక్షించి ఎన్నో రకాలుగా నిన్ను మలచాలని కోరుకున్నా ఎలా ఉన్నావంటే, ప్రైజ్ ది లార్డ్, ముఖములు అంటండి ఎలా చేసుకున్నామంట, రాతి కంటే కూడా కఠినంగా ఉన్నాయంట. చెప్పండి ఎలాగా? రాతి గుండెలో ఉండే స్వభావం ఒకటి, పైకి కనబడే స్వభావం ఒకటి. లోపల వెళ్ళాలనుకున్నటువంటి మార్గం ఒకటి, పైకి కనబడే మార్గం ఒకటి. ప్రైజ్ ది లార్డ్. వద్దు, నీ దృష్టికి నా దృష్టికి కనబడే మార్గం యథార్థమైనది ఎప్పుడు కాదు. అది తుదకు మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే మరణానికి నడిపిస్తుంది. కానీ దేవుని మార్గాల్లో ప్రియులరా మనం వర్ధిల్లుతాం. అంతేకాదు, ఏమండి, ఆయన సన్నిధిలో మనము నాటబడిన వారమై ఎదిగి నీతిలోను అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతాం. దేవునికి స్తోత్రం. వర్ధిల్లెదము మన దేవుని నాటబడిన వారమై, యెహోవా మందిరావరణములో ఎన్నెన్నో మేళ్ళు కలవు. యెహోవా మందిరావరణములో ఎన్నెన్నో మేళ్ళు కలవు. ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవింతుము ప్రతి మేలును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. హల్లెలూయా. చెరగొక్క మాట చదువుకుని వాక్యాన్ని ముగించుకుందాం. అక్కడే ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనంతో సంఘముతో దేవుడు చెప్తున్న మాట, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు ఎక్కడి నుండి? నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకునుము. ఎన్నాళ్ల వరకు ఈ దుష్టాభిప్రాయాలు నీవు కలిగి ఉంటావు? దుష్ట ఆలోచనలు కలిగి ఉంటావు. దుష్టుల మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తావు. ఆ మార్గాలన్నీ కట్టిపెట్టు. దేవుడు నడిపించే జీవ మార్గములోనికి నువ్వు నేను రావాలి. ఆమేన్. ఆయన మార్గం ఇరుకుగా కనబడినప్పటికీ కూడా ఇరుకు మార్గమందు ప్రియులరా ఏముంది అనంటే నిత్య జీవమున్నది. చెప్పండి, ఏముంది? నిత్య జీవమై ఉన్నది. ఇంకా ఎన్నిక లేని వారిలాగా నీ ఇష్టానుసారంగా మార్గాలు ఎన్నుకొని ప్రయాణం చేస్తే, దావీదు తన జీవితంలో యథార్థమైన మార్గంలోనే ఉన్నాడు. కానీ ఒక్కసారి గాడి తప్పి ప్రియులరా చిన్న తప్పు విషయమై ఆ కుటుంబంలో ఎన్నో కలహాలు, ప్రియులరా అసమాధానం, రాజ్యములో కూడా ఎన్నెన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు దావీదు జీవితంలో అనుభవిస్తారు. రాజే కానీ ఒకానొక దినమున చెప్పులు కూడా లేకుండా ఆయన తల మీద ముసుగు వేసుకొని కప్పుకొనుచు. ఎందుకనంటే ఎందుకు ఇంత మహారాజు అయిన దావీదుకి ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇన్ని బాధలు వచ్చాయి అనంటే ఒక్కసారి తన సొంత మార్గాన్ని ఎన్నుకొని నడిచాడు. ప్రియులరా ఈ రోజున దావీదు గారిని ఎత్తి చూపించట్లేదు, కానీ మన యొక్క జీవితాల్లో కూడా అనేకమైనవి మనకిష్టమైన మార్గాల్లో వెళ్ళి మనము కష్టాలన్నీ కొని తెచ్చుకున్నాం. అవునంటారా కాదంటారా? కానీ దేవుని మార్గములో ఉంటే, ఆయన చిత్తములో మనం ముందుకు నడవగలిగితే, యెహోషువని న్యాయాధిపతిగా కాదు ప్రియులరా, ఆయన్ని ఎలా ఆశీర్వదించాడంటే ఆయన ప్రార్థన చేస్తే సూర్య చంద్ర నక్షత్రాదులు ఆగిపోయేలాగా చేశాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నిన్ను విడువను ఎడబాయనని ఆనాడు యెహోషువతో చెప్పిన దేవుడు నా ప్రవర్తనలో కూడా ఆయన మంచి మార్గములో బుద్ధిగల కన్యకల వలె. ఏ కన్యకల వలె? బుద్ధిగల కన్యకలు. బుద్ధిహీనులు ఆయన మార్గాన్ని ఎరగరు.
ఆయన రక్షణలోనికి రారు. వారికి ఇష్టమైన మార్గాల్లోనే జీవితాన్ని కొనసాగిస్తారు. కానీ మనం బుద్ధిగల కన్యకల వలె సిద్ధపరచబడుటకే ఈ రాత్రి మనలను, ప్రియులారా, మీరు ఎక్కడుండి ఆలకిస్తున్న, దూరాన సమీపాన ఆలకిస్తున్న ప్రియ బిడ్డలందరినీ కూడా దేవుడు తన ప్రేమతో ఆహ్వానిస్తున్నటువంటి, ప్రియులారా, ఆయన ధర్మశాస్త్రం మన హృదయంలో పెట్టుకుని ఆయన మార్గాల్లో మనం వర్ధిల్లుదాము. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.